మరి ఇంకా మంచిగా ట్రీట్మెంట్ అందించమని ఎందుకు చెప్పారు? నాకు మేలు చేసినట్టే రోజు వచ్చిపోయే పేషెంట్ల గురించి చెప్పాను. మీకు అలా అర్థమైందనుకుంటా. అక్కాయ్, నీ మనసులో నైనమ్మ మీద అనుమానపు సెగలు ఇంకా ఉన్నాయన్నమాట. ఆవిరి మా ఆయనకి తగిలి కోతిలాగా చిందులేస్తూ అటో ఇటో తిరుగుతున్నాడు. అయితే మా అక్క ఈయకేనా? ఇంకెలాంటి అనుమానం అక్కర్లేదు. నాకు మాత్రం ఇప్పట్లో అనుమానం తీరేలా లేదు. మీరు ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి అత్తయ్య. మీ మేలు కోరే చెప్తున్నాను. ఇవన్నీ పక్కన పెట్టేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుందామో ఆలోచించండి. ఎవరి ఐడియా బాగుంటే వాళ్ళకి 5 లక్షలు బహుమానం. యాహూ! సూపర్ అమ్మా. ఆ. నేనేదో నోటుకొచ్చిన పేరు లిల్లీస్ హాస్పిటల్ అంటే అక్కడికే దురంధర్ అత్తయ్యని తీసుకెళ్ళి తన ప్రాణాలను నిలబెట్టడం జరిగింది. కానీ ఇదేంటి, నైని వదినికి అక్కడ ట్రీట్మెంట్ జరిగినట్టు బిల్లు రావడం, అంత మొత్తాన్ని నైని వదినే క్లియర్ చేయడం, అంత అయోమయంగా ఉన్నా సరే దీని వెనక ఏదో జరుగుతుందని అర్థమవుతుంది. కరెక్టే పులిబాబు గారు. విన్నావా? ఉన్నావా అని అడిగితే మీ వెనకాలే ఉన్నానని చెప్పేదాన్ని. అలా వినడం తప్పు కాదా? ఏదైనా రహస్యం ఇంకొకరికి చెప్తున్నప్పుడు వింటే తప్పేమో కానీ మీలో మీరు ఒక్కరే మాట్లాడుకుంటున్నప్పుడు వింటే తప్పేం కాదు పులిబాబు గారు. సర్లే, వెళ్ళు. ఎక్కడికి? హాస్పిటల్కా? ఎందుకు? మా అక్క డబ్బుల్ని గుంజేసుకోవాలనా మీరలా బిల్ పంపించి 1/2 కోటి నొక్కేశారా అని నిలదీస్తాను. అక్కర్లేదు. వదినే పే చేసినప్పుడు నువ్వేంటి అడిగేది? మా అక్కని అమాయకురాల్ని చేసి ఆడుకుంటున్నారేంటని అడిగేస్తాను. నిజం చెప్పు. నేను చెప్తాను విక్కీ. హాస్పిటల్కెళ్ళి మా నైనక్క ఇచ్చిన డబ్బుల్లో కమిషన్ ఇస్తారా, నేనే ఇప్పించానని అడిగేస్తుంది మీ ఆవిడ. నన్ను మరీ ఎంత దిగజార్చి చూస్తున్నావేంటి పిన్ని? నీ బుద్ధి ఎలాంటిదో నాకు తెలీదా సుమ్మి? నువ్వే చెప్పాలి మరి. మా అత్తయ్యని మోసం చేసి కోట్లు కొట్టేసిందానివి. ఆ పాపం నీకు పుట్టబోయే బిడ్డకి తగలకపోదు. పళ్ళు రాల్తా ఏమనుకున్నావో కొట్టు చూద్దాం. ఆగండి. ఇనఫ్. అత్తయ్య అన్నది నిన్ను. నువ్వు పిల్లల గురించి మాట్లాడతావేంటి? చూసావా విక్కీ ఎలా అనేసిందో? లేక లేక నేను అమ్మనైతే ఆ అసూయతోనే అనరాని మాటలు అనేస్తుంది. నీ నటన చాలు పిన్ని. మా అక్క వాళ్ళ వైపుంటే రేపు కాన్పు ఖర్చులు కూడా మిగులుతాయని వత్తాసు పలుకుతున్నావు. ఇక చాలు, నోరు మూసుకుంటావా? అత్తయ్య, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి చెప్పు. డాక్టర్ గారు స్కానింగ్ కి రమ్మన్నారు విక్కీ. నువ్వు తోడుగా వస్తావేమోనని అడుగుదామని వచ్చాను. మీ ఆయన ఉన్నాడు కదా, ఈయనెందుకు రావాలి? మీ బాబాయ్కి ఎలా మాట్లాడాలో కూడా తెలీదు సుమ్మి. అంత వయసు అనుభవం గల పెద్ద మనిషి పొడుగులేనంత మాత్రాన డాక్టర్ ముందు చిన్నవాడైపోతాడన్నట్టు భలే చెప్తావే నువ్వు. బులిబాబు గారు, మిమ్మల్ని ఎందుకు రమ్మంటుందో తెలుసా? ఇంత బాగాక ఆ ముక్క చెప్పకుండా ఎందుకుంటావు? స్కానింగ్లంటే వేలకు వేలు వదిలించుకోవాలి. మీరు వెళ్తే అరెరే డబ్బులు ఇంటి దగ్గరే మర్చిపోయాను విక్కీ, తర్వాత ఇస్తాను అని మీ జేబు కోస్తారు. మీరు ఆ సొమ్ముని ఎలా కూడబెట్టారో ఏంటో అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసిందనుకోండి, మిమ్మల్ని జైల్లో పెడతారత్తయ్యా. అందుకే కదా మా మమ్మీ పోతే పోయింది పాపిష్టి సొమ్ము అనుకుంది.
అలాగే పాపిష్టి ప్రాణం పోతే పోని అని ఎందుకు అనుకోదంట? ఏయ్, నోరు మూసుకుంటావా నువ్వు? ఎప్పుడు చూసినా నా ఆయుష్ మీదనే పడేడుస్తావు. కింద పడి కుయ్యో మొర్రో అన్నది మీరు, నన్నంటారేంటి? అబ్బబ్బా, కాసేపు మాట్లాడకు హాస్. నీ వల్ల నిద్రంతా ఎగిరిపోయింది. పడుకునే టైంలో చీరలు పట్టుకొచ్చి పక్క గదిలోకి దూర్చే అలవాటేంటో ఆ పిల్లని అడగండి ముందు. ఏయ్, అయ్, చిన్నపిల్ల చెల్లిక ఏదో అలా చేసింటుందిలేమ్మా. లేదు మావయ్య, పెద్దమ్మ ఏ పని ఊరికే చేయదు. ఇంటి పనిలోనే కాదు, కొంటే పనిలో కూడా లాజిక్ ఉంటుంది అనిపిస్తుంది. మా ఆయన్ని ప్రతి విషయంలో మేధావి అని పొగడాలని ఇలా కబుర్లు చెప్తుంటారులే గాని వెళ్దాం పదండి. గాయత్రి, బజ్జోకుండా ఇల్లంతా తిరుగుతున్నావేంటమ్మా? ఇలా చీరలు తీసుకురావద్దని చెప్పు. అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, లెట్స్ మూవ్. అత్తయ్య, ఇంకో విషయం. న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇల్లంతా శుభ్రం చేయాలి. రేపు ఉదయం తాళాలు నైనికి ఇవ్వండి, క్లీన్ చేయిస్తుంది. తాళాలా?